ఇంకో విషయం, పైరసీ చేసినా, చూసినా ఆర్ డౌన్లోడ్ చేసినా ఇండియా లా ప్రకారం ఫైన్ అయితే ఉంటుంది. అది ఎంతంటే 500, 2000, 30,000 కాదు, 50,000 నుండి 20 లక్షల వరకు ఫైన్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా 3 months జైలు శిక్ష, ఇంకా లేదంటే 3 years పాటు జైలు శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇది టెక్నికల్లీ గవర్నమెంట్ లా ప్రకారం, ఇండియా లా ప్రకారం ఇన్లీగల్. సో ఫ్రెండ్స్, పైరసీ అంటే ఫ్రీ ఎంటర్టైన్ మాత్రమే కాదు, ఇతరుల హార్డ్ వర్క్ని మనం సింపుల్గా దొంగలించడం లాంటిది. లాస్ట్లో ఒక మాట చెప్పి ఆపేస్తా, వినండి. ఇప్పుడు నువ్వు ఒక కంటెంట్ క్రియేట్ చేస్తావు, ఇప్పుడు నువ్వు ఒక వీడియో తీస్తావు, దానికి సరే ఇప్పుడు నేను తీసాను అనుకో ఒక వీడియో, నాది ఒక 1000 views వచ్చినాయి. ఓకే, నా వీడియోని ఇంకొకడు డౌన్లోడ్ చేసి వాడి ఛానల్లో కానీ వాడి దాంట్లో కానీ అప్లోడ్ చేస్తే ఒకవేళ వాడికి 1 million views వస్తే నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి? అదే నా ప్లేస్లో కనుక మీరుంటే, అంటే ఇప్పుడు కాపీ చేసినట్టు, అంటే పైరసీ చేసినట్టు. అంటే ఇప్పుడు నా కంటెంట్ని వాడు దొంగలించి వాడి దాంట్లో పెట్టాడు, నాకు కొంచెం బాధే ఉంటుంది. ఓకే, సో ఆ బాధ మనకు తెలుసు కదా. మన డబ్బులు ఎవరైనా తీసేస్తే మనకి ఎట్లా ఉంటుందో, వాళ్ళు తీసిన మూవీస్ కానీ అవి కానీ మనం పైరసీ చేసినా చూసినా వాళ్ళకే ఉంటుంది. ఓకే, బాధ. అప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా కొంచెం రిక్వెస్ట్ చేద్దాం, కొంచెం టికెట్స్ రేట్స్ తగ్గిస్తే వాళ్ళు కూడా ఓకే, మనం కూడా కొంచెం మన వైపు వెళ్తాం. బట్ వాళ్ళు టికెట్ రేట్స్ హై పెంచేసుకుంటున్నారు, బట్ పైరసీలు అయితే చూడొద్దు అంటున్నారు. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం అయిపోద్ది థియేటర్స్కి పోవాలంటే. ఒక్కొక్క టికెట్ వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి 2000 to 1500 ఉంటుంది. ఇలా అయితే చాలా కష్టం, చాలా మంది వెళ్ళలేరు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే. అయినా సరే ముఖ్యమైనది మనకి పర్సనల్ డేటా, కాబట్టి పైరసీలు చూడడం ఆపేద్దాం. ఇది నేను చెప్తుంది కదా, కొంచెం గవర్నమెంట్ చెప్తుంది. బట్ ఈ పైరసీ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఈ పైరసీ చాలా ఇన్లీగల్ అండ్ హార్మ్ఫుల్. ఇంతే నేను చెప్పాలనుకుంది పైరసీ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ.